మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలిసికట్టుగా ఉంటేనే కరోనాను దూరం చేయవచ్చు. సర్వేకు సహకరించాలని ముస్లిం మత పెద్దలతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు. మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ ని నిర్వహించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి. కొండాపూర్ గ్రామం కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా ధాన్యం. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలంటున్న రైతన్నలు. ప్రధాని పిలుపు మేరకు ఈ రోజు రాత్రి విద్యుత్ లైట్లు ఆర్పివేయనున్న దేశ ప్రజలు. ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు వినియోగంలోనే ఉంచాలంటున్న విద్యుత్ అధికారులు. డీటెయిల్స్ చూస్తే, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటింటి సర్వే చేస్తున్న ఏఎన్ఎం ఆశా వర్కర్లకు కొంతమంది ముస్లిం కుటుంబాలు సహకరించడం లేదని ఫిర్యాదు రావడంతో మంత్రి హరీష్ రావు అజంపురలో పర్యటించిన ఆయన ముస్లిం మత పెద్దలతో మాట్లాడుతూ సర్వేకు సహకరించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే కరోనాను దూరం చేయవచ్చునని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. 100 మందికి టోకెన్ ఇచ్చిన సార్, 50 మందికి ఇచ్చిన, 50 మందికి సర్వర్ బంద్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి 50 మంది టోకెన్లు అయిపోయింది. టోకెన్లు అయిపోయినప్పుడు ఉందా సార్? ఇప్పుడు కంపు డిఆర్ఓ చెప్తుందా సార్? అలా అది కూడా పెట్టలేదు సార్. డిఆర్ఓ కాంటాక్ట్ చేయండి. డిఆర్ఓ కానీ ఒక పక్కన ఎంతమందికి ఇచ్చిన బియ్యం మొత్తం ఎన్ని కార్డులు? 550 కార్డు. 550 కార్డు దాదాపు 400. ఏం కావాలి? దగ్గర పడ్డది దాదాపు 550కి నిన్న వరకు 450 ఇచ్చిన సార్. ఇవాళ 50. ఈరోజు ఒక దాదాపు 50 దాకా మాత్రం అయింది. అవును సార్. బియ్యం వచ్చే క్వాలిటీ బాగుందా? బాగుంది. ప్రదీప్ బాగుంది. पूरे 5 नंबर के टीम घर घर को हर चीज एक అదొకటి. తర్వాత మన మసాక్స్ సెంట్రల్ సార్ మసాక్సెస్ అని మనకి ఇప్పుడు మా మార్కెట్ సెంటర్ సార్ అవి పంపిస్తామని అది కాకుండా ఇంకా ఆక్సిజన్ వెంటిలేటర్స్ అవి అడిగారు సార్. ఇస్తామన్నా సార్? అడిగారు సార్. మీరు ఇచ్చినట్టున్నారు. మరి పాత 2 ఉన్నాయి సార్ ఐసీలో. మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ ని నిర్వహించాలి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను వీడొద్దు. కరోనా నిర్మూలనకు మనం చేస్తున్న లాక్డౌన్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గుళ్ళు, మసీదులు, చర్చిలకు వెళ్లడాన్ని ప్రజలు మానివేయాలని, ప్రజల్ని రక్షించడానికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగులంతా నిరంతరం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తిరుమలాయపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాయపర్తి వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ని స్వయంగా మంత్రి పిచికారీ చేశారు. ప్రజలకు మాస్కులు, పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన, చైతన్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దగ్గర నిలబడి బస్తా పట్టుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కుప్పలు కుప్పలుగా ధాన్యంతో నిండి ఉందని గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నిమ్మరాజురెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోయడానికి సరిపడే స్థలం లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తాయని, ప్రకృతి వికటించి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా మండల స్థాయి అధికారులకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులకు చిన్న విన్నపం. సార్, మరి కొండాపూరు ఇక్కడ అరకొరత వడ్లు, ఎందుకంటే ఈ అగ్గి తెగులతోని చాలా వడ్లు తక్కువ వచ్చినాయి. ఇంతకుముందు 100% వచ్చేటి ఇప్పుడు 60% కూడా వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే కాలం అనుకూలించక. దయచేసి ఈ అరకొరత వడ్లతోని ఆల్రెడీ ఐకేపీ సెంటర్ పూర్తిగా నిండిపోయింది. ఇంతకుముందు ఏంటంటే ఇంకా ఎన్ని వడ్లు వచ్చినా సరిపోయేది, కానీ ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు చేయబట్టి మనకు పూర్తి స్థలం సరిపోకుంటుంది. దయచేసి సంబంధిత అధికారులు ఈ రాసులను తీసేస్తే మళ్ళీ వేరే కొత్తగా రాసులు పోయడానికి ఛాన్స్ ఉండదు కనుక దయచేసి మీరు గమనించవలసిందిగా సంబంధిత వ్యవసాయ అధికారులకు మనకు. కరోనా వైరస్ పై పోరుకు సంఘీభావం సంకేతంగా ప్రజలు ఐక్యతను చాటేందుకై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా ఇంటిలోని లైట్లను బంద్ చేసి క్యాండిళ్లు, దీపాలు, మొబైల్ ఫ్లాష్ లైట్లు, టార్చ్లు వెలిగించాలని పిలుపునిచ్చిన సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ టి వేణుమాధవ్ మాట్లాడుతూ, మీ ఇంటిలోని లైట్లను మాత్రమే బంద్ చేసి ఇతర విద్యుత్ పరికరాలు, ఫ్యాన్లు, బోర్వెల్, మోటార్ ఏసీలు, టీవీలు ఆన్లో ఉండనివ్వాలని, తద్వారా విద్యుత్ లోడ్ ఒకేసారి పడిపోకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని కోరారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాలరావు గారు ఇచ్చిన పత్రికా ప్రకటన కరోనా వైరస్పై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేందుకై మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు తేదీ 5/4/2020 రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా ఇంటిలోని లైట్లను అన్ని బంద్ చేసి క్యాండిళ్ళు, దీపాలు, మొబైల్ ఫ్లాష్ లైట్లు, టార్చ్లు వెలిగించాలని అన్నారు. ఈ నేపథ్యంలో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అన్నమనేని గోపాలరావు గారు విద్యుత్ వినియోగదారులకు చేయి విజ్ఞప్తి ఏమనగా, రేపటి కార్యక్రమంలో మీ ఇంటిలోని లైట్లను మాత్రమే బంద్ చేసి ఇతర విద్యుత్ పరికరాలను, ఫ్యాన్లు, బోర్వెల్ మోటార్స్, ఏసీలు, టీవీలు ఆన్లో ఉండవచ్చని అన్నారు. తద్వారా విద్యుత్ లోడ్ ఒకేసారి పడిపోకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చేయూత ఇవ్వాలని కోరారు. అందరు విద్యుత్ సిబ్బందిని కూడా సబ్స్టేషన్ల అన్ని చోట్ల లైన్ ఇన్స్పెక్టర్స్ను, కన్సర్న్ ఏఈస్ను, ఏడీస్ను విధిగా ఈ ఇచ్చిన టైంలో అందరూ వారి హెడ్ క్వార్టర్లు, వారి సబ్స్టేషన్లలో అవైలబుల్ ఉండాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆహారానికి ఇబ్బంది పడుతున్న నిరుపేదల ఆకలి తీర్చేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ ప్రెసిడెంట్ కట్టెల శ్రీనివాస్ యాదవ్, తెరాస డివిజన్ ప్రెసిడెంట్ రాజయ్యలు ప్రకాష్ నగర్ లో పేదలకు అన్నదానం చేశారు. మనం
కరోనా వైరస్ని అరికట్టడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 14 రోజుల నుంచి లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు హైదరాబాద్లో ప్రజలందరూ కూడా చైతన్యులై వారి ఇంటి పట్ల ఉంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాటిస్తూ ఈ 14 రోజులు జయప్రదం చేసినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇందులో భాగంగానే మరి ఈరోజు కుక్కుడుపల్లి నియోజకవర్గం పాటిగడ్డలో చాలామంది స్లమ్ ఏరియా నివాసులు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్థానిక నాయకులు నాని గారు, అదే స్థానిక కార్పొరేటర్ పెద్దలు తరుణి గారు, సీనియర్ నాయకులు రాజయ్య గారు, బాబు గారు, శ్రీహరి గారు, అందరు యువతలు కూడా ఈరోజు ఒక 200-300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా పేరు పేరున వాళ్ళను అభినందనలు తెలియజేస్తూ మరి ఇలాంటి కష్టకాలంలో ముందుకు వచ్చి ప్రజలను సహకరించడము, ముఖ్యంగా బడుగిన వర్గాలు స్లమ్ ఏరియాలో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే నాయకత్వం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్తూ సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రదం చేయాలని చెప్పి ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేము తోడుగా ఉంటాం. కేవీ రాజు గారు కూడా వాళ్ళ సహకారంతో ముందుండి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్లో పాత్రికేయులు, ప్రజలకు, అధికారులకు మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఎనలేని కృషి చేస్తున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. వీరి కృషికి గుర్తింపుగా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ అమానుల్లా, ఎస్ఐ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి వందలాది మంది ఈ యొక్క జర్నలిస్టులకు 16 మందికి ఈ యొక్క మండలంలో, ఎలుగోడు మండలంలో 16 మందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో చైతన్యనగర్లో నివసిస్తున్న కట్కూరి రాజు, పద్మ దంపతుల కుమార్తె కట్కూరి అంజన తాను దాచుకున్న డబ్బుతో మెట్పల్లిలోని 30 మంది పాత్రికేయులకు శానిటైజేషన్ కిట్ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్కూరి రాజు, కోట కిరణ్, బండారి గోపి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా మెడికల్ కిట్ ఇస్తున్నాము. స్నేహాల రిజిస్టార్ కట్కూరి అంజన తను వాళ్ళ డాడీ ఇచ్చిన డబ్బులు కొనుక్కొని జమ చేసుకున్న వర్తును మినిమం ఒక 5,000 వర్తును దీంట్లో మనకు శానిటైజర్, హ్యాండ్ వాష్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ, మన మాస్కులు, సోపు అన్నీ కలిసి ఒక కిట్ రూపంలో తయారు చేసి మన మెట్పల్లి పట్టణంలోని దాదాపు ఒక 20-25 మంది ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. మన ఈ కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రెస్ మిత్రులు కూడా చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా వారి ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పి భావించి ఈ కార్యక్రమాన్ని ఈ చిన్నారిని నిర్వహించడం అభినందనీయం. ఈ చిన్నారిని స్నేహాల సరస్వతి ఆధ్వర్యంలో కూడా వేసుకుంటున్నాము.
శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో గల 150 మంది వలస కూలీలకు టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య అన్నదానం చేశారు. అభాగ్యుల ఆకలి తీర్చడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎల్లయ్య అన్నారు. కరోనా వైరస్తో దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలంతా కలిసికట్టుగా ఉండి మహమ్మారిని ఎదుర్కోవాలని కోరారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సూచన మేరకు టీఆర్ఎస్ శ్రేణులు కరోనా కట్టడికి నిరుపేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్డౌన్లో అనేక మంది వలస కూలీలు అక్కడక్కడ మండలంలో ఇబ్బందులు పడుతున్న తరుణం, ఆకలితో అలమటిస్తున్న సందర్భంలో మన ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వృతాభక్తి సహాయంగా నా వంతుగా సుమారు 150 మంది వలస కూలీలకు ఆసిరెడ్డిపల్లె, అలాగే ఎనగల్ శివార్లోని ఇటుకబట్టీల కూలీలకు ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టడమైంది. ఇలాగే లాక్డౌన్ విధించినన్ని రోజులు మా ఎమ్మెల్యే గారి సూచనలతో మండలంలో ఎక్కడైతే కడుబీద దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటారో వారికి మా వంతుగా ఎంతో కొంత వేనీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లుగా ఒకవైపు వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ రేషన్ బియ్యం ఇస్తూ ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా 500 సపరేట్గా ఇస్తున్న తరుణంలో మా వంతుగా వాళ్లకు కూలీలకు మేము భోజనాలు ఏర్పాటు చేయడం అవుతుంది. అలాగే కొందరికి బియ్యం, కాయగూరలు, ఇతరత్ర వసతులు నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మేము లాక్డౌన్ విధించిన రోజులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం గ్రామాన గల్లీకి సమిష్టిగా అందరినీ పేదలకు ముఖ్యంగా చేయూతనిచ్చేందుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాయి. మరొక మారు మండల ప్రజలకు దయచేసి తెలియజేయనిది ఏమనగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే దేశం ఒక విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుందో ఈ విపత్కర పరిస్థితులలో మనందరం అటు కేంద్రం అయితేంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మన ఆరోగ్యం పట్ల ఒక తండ్రిగా ఈ రాష్ట్రానికి ఈ యొక్క నియోజకవర్గానికి రమేష్ బాబు ఒక తండ్రిగా ఆ ప్రజలను కాపాడుకునేందుకు వారు పడుతున్న తపనను మనం అర్థం చేసుకొని లాక్డౌన్ విధించినన్ని రోజులు మనం ఇళ్ళకే పరిమితమై వారిచ్చే అమూల్యమైన సలహాలు, సూచనలు, ఎందుకంటే దేశం లాక్డౌన్ అనేది మన 40 సంవత్సరాల జీవితంలో తొలిసారిగా వింటున్న పదం. ఒక విపత్కర పరిస్థితిలో తప్ప ఈ లాక్డౌన్ అనేది విధించారు. ఈ లాక్డౌన్ వలన నిత్యం లక్షల కోట్ల రూపాయలు మనం ఆదాయం కోల్పోతున్నాం. ఈ లాక్డౌన్ ఈ లక్షల కోట్ల ఆదాయం కోల్పోతున్న తరుణంలో ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని నడపడం నాయకత్వానికి కష్టమైన పని. అయినప్పటికీ మన ప్రాణాల కోసం ఇటు అనేక నష్టాలు జరిగినప్పటికీ గౌరవ సీఎం గారు ఆర్థికంగా నష్టం జరిగినప్పటికీ కూడా మన ప్రాణాలు కాపాడేందుకు వారు నిరంతరం ఒకవైపు పోలీసులు, ఇంకొక వైపు వైద్య ఆరోగ్య సిబ్బంది, అలాగే పారిశుద్ధ్య కార్మికులు నిత్యం మన కోసం పరితపిస్తూ అహర్నిశలు వాళ్ళ కుటుంబాలను వదులుకొని పనిచేస్తున్న సందర్భం. ఈ సందర్భంలో మన వంతుగా మనం ఇళ్ళకే పరిమితమై మనకు దోచింది ఆయా గ్రామాల్లో ఉన్న పేదలకు పంచిపెడుతూ మనం ఈ విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు, ఈ కరోనా మహమ్మారిని తరిమివేసేందుకు కలిసికట్టుగా ఉండి ఐక్యమత్యంగా మనం ఉంటేనే, మనం తగు జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే ఈ మహమ్మారికి అంతం పలికిన వాళ్ళమవుతాం. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ మరొకమారు గమనించి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను పాటిస్తారని ఆశిస్తూ రానున్న భవిష్యత్ కాలంలో కూడా మేము నిత్యం ప్రజాసేవలో మమేకులమై మా ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం మేము నడుచుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇండస్ట్రీ కంపెనీలో పనిచేసిన కార్మికులకు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల రాజనర్సు 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా 100 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల రాజనర్సు 25వ వివాహ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలో మా అమ్మ నాన్న వాళ్ళ పెళ్లి సందర్భంగా ఇక్కడ ఉన్న కార్మికులకు
అన్నదానం చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆకలి తీర్చడం అనే ఆనందం మా కుటుంబ సభ్యుల్లో నేను చూస్తున్నాను. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా మనం ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్ మనమే జరుపుకోకుండా ఇట్లా చాలామందికి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ కడుపు నింపిన వాళ్ళమైతాం, వాళ్ళ సంతోషాన్ని చూసిన వాళ్ళమైతాం. ఏదైతే ఇక్కడ దేవునిపల్లి ఏరియాలోని ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలో చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ వలస కూలీగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. బీహార్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ సొంత రాష్ట్రాలకి ఇప్పుడు తిరిగి వెళ్దామంటే సౌకర్యం లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఫుడ్ అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు ఒక రోజులో ఒక పూటనే తింటూ ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలా, ఫుడ్ విషయంలో హెల్ప్ చేయాలని నిర్ణయించుకొని మాది ఈరోజు పెళ్లి రోజు ఉండే, అయితే దాన్ని ఇంటికాడ చేసుకోకుండా ఇక్కడ వాళ్ళ సమక్షంలో చేసుకొని వాళ్ళు ఫుడ్ అందించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక సుమారుగా 100 మందికి అన్నం పెట్టడం జరిగింది. వాళ్ళు అన్నం తినేటప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ విషయాన్ని మళ్ళీ మాలా మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. దేవునిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దీనికి ప్రధానంగా మన కామారెడ్డి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు పెద్దల గౌరవనీయులు పెరుమల రాజనరసింహన్న వాళ్ళ యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఒక 100 నుంచి 120 మంది కూలీలకు ఇలా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము బాంసెఫ్ భోజన క్రాంతి మోర్చా తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇలా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో ఎంతోమంది ప్రజల్ని ఇలా నిరాశ్రయులను చేసింది. డబ్బులున్న వాళ్ళు ముందే తన నెలకు ఒక 2-3 నెలలకు సరిపడే సరుకులు తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ దినసరి కూలీలు, పేదవాళ్ళు, బాటసార్లు వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం లేకుండా నిరాదరణ గురయ్యారు. ఇలా కనీస అవసరాలు లేకుండా, తిండి లేకుండా, బట్టలు లేకుండా, తర్వాత సబ్బులు అట్లాంటి వాటి కనీస అవసరాలు లేకుండా ఇలా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలర్ ద్వారా 500 మంది నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129వ డివిజన్ టీఎస్ఐ కాలనీ నుండి తమ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా నిరుపేదలకు సహాయం అందిస్తున్నామని, లాక్డౌన్ కొనసాగుతున్న కార్యక్రమంలో ఇంకా ఎవరైనా సహాయం కావాల్సిన వారు తమ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయాలని, తమకు తోచిన సాయం అందిస్తామని తెలిపారు. ఎవరు కూడా ఆకలితో ఉండరాదని లక్ష్యంగా పనిచేస్తున్నామని వారు తెలిపారు. మేము నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా పేద ప్రజలకి భోజనానికి నీటికి అల్లలాడుతున్న వారికి ఈ విపత్కర పరిస్థితుల్లో అల్లలాడిన వారికి కోసం భోజనం తయారు చేసి పంపిణీ చేస్తున్నామండి. రోజుకి 500 ప్యాకెట్ల వరకు వెజ్ బిర్యానీ బాక్సెస్ సప్లై చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా మా నంబర్కి 7095766000కి ఫోన్ చేసినట్లయితే మేము వారి వద్దకు వెళ్ళి ఇవ్వడానికి అన్ని అవకాశాలు మాకున్నాయి. ఈ అవకాశాన్ని మీకు తెలిసిన వారికి కూడా చెప్పి ఈ అవకాశాన్ని అందరికీ భోజనం అందేటట్టుగా మా ఉద్దేశం ఏంటంటే ఎవరు భోజనం లేకుండా కష్టపడకూడదని మా ముఖ్య ఉద్దేశం. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. థ్యాంక్ యూ. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కరోనా మహమ్మారి గురించి వివరిస్తూ ముందస్తు జాగ్రత్తలు, మాస్కులు, డెటాల్ సోప్, శానిటైజర్ పంపిణీ చేసి అనంతరం వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు. జమ్మికుంట పట్టణ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. ఒక ఫోటో కొట్టుకున్నాక
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు లక్షెట్టిపేట్ మండలం సురారం గ్రామంలో నాగిరెడ్డి హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలైన 20 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. వారందరికీ కరోనా వ్యాధి గురించి అవగాహన కల్పించడం జరిగింది. లక్షెట్టిపేట మండలంలో ఎవరు పేదవారు ఉన్నా, అనాథలు ఉన్నా, వారికి ఆహార పదార్థాలకు ఇబ్బందిగా ఉన్నా మీకు దగ్గరలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చినా వారు మీకు సహాయాన్ని అందిస్తారని తెలిపారు. మార్చి 22వ తేదీ నుండి మనకు భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఆ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ఉంది. ఈ సందర్భంలో గ్రామాల్లో ప్రజలు నిత్యావసర సరుకులు లేక కొంచెం ఇబ్బందులు పడుతున్నారని మా బీజేపీ దృష్టికి వచ్చింది. అందుచేత మేము గత వారం రోజులుగా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడైతే అనాథలు ఉన్నా, ఎక్కడైతే లేనివారున్నా, పేదవారున్నా వారికి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా మీకు తెలిసిన వారు అనాథలుగా ఉన్న వారికి ఏమో అందుబాటులో లేకుండా మాకు రక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము మా బీజేపీ కార్యకర్తలకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము వెంటనే వారికి సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే కరోనాను నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని శక్తులు ఈ కరోనాను చేసే దిశగా ప్రయత్నిస్తున్నాయి. ఖబర్దార్ చెప్తున్నాం, కరోనాను విజృంభించి అందరికీ అంటించాలనే కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మేము వారికి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకున్నాం, ఈ కరోనా వచ్చినా కూడా వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి ముందర రావట్లేదు. అలాగే కరోనా వచ్చిన వాళ్ళకి టెస్టులు చేయించడానికి ముందర రానట్లయితే వాళ్ళను ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను షూట్ చేసి పడేయండి, వారితో దేశానికి ఏమి ఉపయోగం లేదు అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. కరోనాను నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేస్తుంది. అలాగే అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జమ్మికుంటలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా లాక్డౌన్లో ఉన్నారు. వలస కూలీలను ఆదుకునేందుకు మేమున్నామంటూ 4 యువకులు అనిరుద్ కుమార్, వినయ్, ప్రవీణ్, అఖిల్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సిఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది వలస కూలీలకు భోజన ప్యాకెట్లను అందించారు. ఆ 4 యువకులు చేయుతను పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలిసికట్టుగా ఉంటేనే కరోనాను దూరం చేయవచ్చు. సర్వేకు సహకరించాలని ముస్లిం మత పెద్దలతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు. మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ ని నిర్వహించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి. కొండాపూర్ గ్రామం కొనుగోలు కేంద్రంలో కుప్పలు కుప్పలుగా ధాన్యం. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలంటున్న రైతన్నలు. ప్రధాని పిలుపు మేరకు ఈ రోజు రాత్రి విద్యుత్ లైట్లు ఆర్పివేయనున్న దేశ ప్రజలు. ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు వినియోగంలోనే ఉంచాలంటున్న విద్యుత్ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.